ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ వికారినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల యొక్క విశిష్టతను మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా వచ్చేటువంటి మేషరాశి. మేషరాశి అనగా అశ్విని నక్షత్రంలో 4 పాదాలు, భరణీ నక్షత్రంలో 4 పాదాలు, కృతికా నక్షత్రంలో 1 పాదం కలిపితే 9 పాదములు కలిపితే మేషరాశి అవ్వడం జరుగుతుంది. ఈ మేషరాశికి ఈ సంవత్సరము ఆదాయం 14, వ్యయం 14, గౌరవం 3, అవమానం 6. అంటే ఈ సంవత్సరం వీరి యొక్క పరిస్థితి ఎలా ఉంటుందంటే ఎంత అవసరమో అంత వాళ్ళు అనుకూలంగా సంపాదించుకుంటారు అని చెప్పడంలో వీళ్ళకు ఏమాత్రము సందేహం లేదు. పైన వీరికి కార్తీక మాసం వరకు అష్టమ స్థానంలో గురువు యొక్క సంచార స్థితి ఉండడం వలన గురు యోగ్యత శక్తి చాలా తక్కువగా వీళ్ళకు ఉంటుంది. గురువు యొక్క ఆశీస్సులు వీళ్ళు ఎప్పుడైతే పొందుతారో సకలమైన విద్య యందు, ఉద్యోగం యందు, వ్యాపారం యందు, రాజకీయ క్షేత్రం యందు సకలత్ర విజయాలు పొందుతారు. ఆ విధంగా మేషరాశి వారికి ఈ సంవత్సరము గురువు యొక్క ఆశీస్సులు ఎప్పుడైతే కలుగుతాయో సర్వత్రా శుభం కలుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. ఎందుకంటే మేషరాశి జాతకులు ఎక్కువ శాతంగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉండడం, విదేశీయానానికి వెళ్ళాలనుకోవడం, సకలమైనటువంటి రాజ్యాధికారాన్ని తన చేతిలోకి తెచ్చుకోవాలని వాళ్ళకు ఆశలు ఉంటాయి. అలాంటి ఆశలు నెరవేరేటువంటి సమయం ఉంది. ఈ సంవత్సరము చాలా వాళ్ళకు యోగదాయకమని కూడా చెప్పవచ్చు. కనుక అలాంటి విద్య యందు, ఉద్యోగం యందు, వ్యాపారం యందు సకల శుభాలు కలగాలి అంటే ఆ గురువు యొక్క ఆశీస్సులు ఉండాలి. ఆ గురువు యొక్క ఆశీస్సులు సోమవారం పూట శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసుకోవడం, లేకుంటే కనీసం గురువారం పూట సాయినాథ క్షేత్రానికి వెళ్ళి ఆ విభూతిని లలాట స్థానంలో ధరింపచేయడము, లేకుంటే మేధా దక్షిణామూర్తి స్వామివారిని స్మరించడం వలన వారికి గురు యోగ్యత శక్తి కలిగి అంతా శుభమే కలుగుతుంది. ఆ విధంగా మేషరాశి వారికి అనుకున్న పనులు సకాలంలో జరుగుతాయని చెప్పడంలో ఏమాత్రము సందేహం లేదు. ఆ విధంగా మేషరాశి వారికి సర్వత్రా శుభం కలుగుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.